హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సాలూరు పండగకి వెళ్ళామని చెప్పాము కదా! ఇది సెకండ్ డే అనమాట. ఆ రోజు నైట్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే పడుకున్నాము. మార్నింగ్ లెగిసి ఇక్కడ బ్రష్ అయితే చేసుకోవడానికి వేపొళ్ళైతే ఇచ్చారు. ఆ రోజు నైట్ అంతా కూడా ఫుల్ వర్షం అయితే పడింది. వేపలతో ఇక్కడ మేము బ్రష్ అయితే చేస్తున్నాము. చాలా రోజులైపోయింది వేపలతో ఇలా చేయడం. వేపలు చేదుగా ఉంటుంది కానీ దాంతో బ్రష్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనకు అదే నోటి లోపలైతే చాలా క్రిములైతే ఉంటాయి కదా! ఎప్పుడో ఒకసారైనా కూడా చేస్తే ఎప్పుడూ బ్రష్ కాకుండా అలా వేపలతో బ్రష్ అయితే చేస్తే ఉన్న క్రిములన్నీ పోతూ ఉంటాయి. ఇదనేది వాళ్ళు సాలూరు ఊరనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటి వెనక బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ ఒక చిన్న చెరువులాగా ఉంటది. ఇవన్నీ కూడాను మల్లెపూల తోటలు. ఈ సాలూరు మల్లె పువ్వులకైతే చాలా ఫేమస్. మా ఊర్లో దొరికే మల్లె పువ్వులన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కువ పువ్వులన్నీ ఇక్కడ మల్లె తోటలో అయితే బాగా పెంచుతూ ఉంటారు. ఫేమస్ ఇక్కడ మల్లె పువ్వులు చాలా చవకగా అయితే మాత్రం దొరుకుతూ ఉంటాయి. అమ్ముకునే వాళ్ళకి ఇక్కడ లీటర్స్‌లో అయితే అమ్ముతారు. వాళ్ళు తీసుకునేటప్పుడు తక్కువకైతే లీటరు రూ. 100 ఇలాగైతే తీసుకుంటారు. కానీ మళ్ళీ మిగతా వాళ్ళకి అమ్మేటప్పుడు మాత్రం ఒక్కొక్క గ్లాసు రూ. 50 అయితే మా ఊర్లో అయితే అమ్ముతారు. ఇక్కడ చూసారా మేమైతే మార్నింగ్ నిద్ర లేచి స్నానాలు అన్నీ చేసేసి టెంపుల్‌కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ చూడడానికి వెదర్ అయితే చాలా బాగుంది కదా! అప్పుడే నైట్ వర్షం అయితే పడింది. చూడడానికి చాలా బాగుందని చెప్పేసి తోటలోకైతే వెళ్ళాము. ఒక్క పువ్వు కూడా లేదు. ఒక పువ్వు అంటే ఒక పువ్వు ఉంది. మా పాప అక్కడ ఫోటో తీసుకొని ఆ పువ్వు తెంపుకొని తలలో అయితే పెట్టుకుంది. తన చిన్న పిలకకి. కానీ ఒక్క పువ్వులు తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు దొరకలేదు. అక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి. వరాసకి 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎలాగో మార్నింగ్ ఇక్కడ పని కూడా ఏమీ లేదు కదని చెప్పేసి ఎలా కూర్చోవడం ఎందుకని చెప్పి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ సాయిబాబా టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ ఎవ్వరు కూడా ఎక్కువ మంది అయితే లేరు. జనాలైతే ఎక్కువ మంది అయితే లేరు కానీ ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు. ఆ ముందరే ఇంకా గులాబీ పూలు కూడా అమ్ముతున్నారనమాట. అక్కడ గులాబీ తోటలు కూడా ఉన్నాయి. గులాబీ చెట్లు కూడా పువ్వులైతే పూస్తున్నారు. ఇక్కడ ఈ ఊర్లో ఎక్కువగాను తోటలు ఉంటాయి. పువ్వులతో ఎక్కువగా పూయిస్తూ ఉంటారు. ఇక్కడ లోపల టెంపుల్‌లోకి అయితే వచ్చేసాము. ఎంట్రీ ఇలా అయితే ఉంటుంది. పెద్ద గంట స్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా లోపలికి వెళ్తూ ఉంటే సాయిబాబా అయితే కనిపిస్తూ ఉంటారు. టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ జనము కూడా లేకుండా, ఎవరు కూడా లేకుండా ఒక్కొక్కరిగా భక్తులైతే వస్తూ ఉంటున్నారనమాట. ఇక్కడ సాయిబాబా పాదాలన్నమాట. సాయిబాబా పాదాలకు మొక్కుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ ఉంటారు కదా! తనకి ఏం చేయకపోయినా తనని తలుచుకుంటే చాలు కష్టాలన్నీ ఒడ్డెక్కిస్తాను అని సాయిబాబా అయితే అంటూ ఉంటుంటారు కదా! మా పాపకు మొక్కమంటే మాత్రం మొక్కకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. టెంపుల్ ఖాళీగా ఉందని చెప్పేసి. ఇలాంటివైతే మాత్రం బాగా చేస్తుంది. బొట్టు పెట్టుకుంటే మాత్రం జుట్టు మాత్రం పైకెత్తేసి పెట్టేసుకుంటూ ఉంటుంది. తనకి దేవుడన్నా కూడా కొంచెం భక్తే అన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక గుడికైతే దారుంది. ఇదొచ్చేసి ఇంకొక టెంపుల్ అనమాట. సాయిబాబా టెంపుల్ ఇంకొక సైడ్ ఉందనమాట. దీని పేరు నాకు తెలీదు. ఇక్కడ ఎక్కువగా ధూపం వేసి ఇంకా కొబ్బరికాయలైతే వేస్తూ ఉంటారు కదా! అదనమాట. ఇక్కడొచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ముగ్గురు అన్నదమ్ముల్ని కూడాను స్టార్టింగ్ అయితే ఎలా పెట్టారో అలాగే అయ్యప్ప స్వామి తండ్రిని కూడా చూడండి. పరమేశ్వరుని లింగాన్ని ఎలా అయితే పెట్టారో కూడా చాలా బాగుందనమాట. స్టార్టింగ్ ఎంట్రీ ఎంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఎంట్రన్స్‌లో శివలింగం అయితే పెట్టడము. అలా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే చిన్న చిన్న అమ్మవార్లు చిన్న చిన్న గుళ్ళైతే కనిపిస్తూ ఉంటాయి. ఈ అమ్మవారి పేర్లైతే వచ్చేసి నాకైతే తెలీవు అనమాట. అక్కడ రాశారు. కాకపోతే నేను కూడా చూసుకోలేదనమాట. ఈ అమ్మవారు మరెవరో నాకైతే తెలీదనమాట. ఆల్రెడీ దీపం పెట్టేసి గేట్లయితే వేసేసారు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుమారస్వామి అనుకుంటా అనమాట ఇతన్ని. ఎందుకంటే పాము ఉంది కదా! అందుకని. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. ఈ వినాయకుడు మాత్రం ఎక్కడైనా మాత్రం కంపల్సరీగా అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే వినాయకుడు కోపం అయితే వచ్చేస్తుంది. ఏం పూజలు చేసినా, ఏ ఫంక్షన్స్ చేసినా ఫస్ట్ అతన్ని అయితే మొక్కాలి కదా! అలా అయితే మాత్రం చాలా కూల్‌గా ఉంటారు. లేదంటే తొండంతో మాత్రం ఒకటైతే ఏసేస్తూ ఉంటారు. ఇక్కడొచ్చేసి గుడి లోపలికైతే వచ్చాము. ఇక్కడ అయ్యప్ప స్వామి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. సేమ్ గోల్డ్ విగ్రహం లాగే నాకైతే
అనిపించింది. కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాననమాట. సేమ్ గోల్డ్ విగ్రహం లాగే ఉంది నాకైతే అనిపించింది. ఆ రోజు ఇంకా బుధవారం కదా! ఇంకా భక్తులు ఎక్కువైతే ఉంటారనుకున్నాను. కానీ ఎక్కువగా అయితే లేరు. సీజన్‌లో మాత్రం ఈ టెంపుల్ అయితే మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలలు అన్నీ వేస్తూ ఉంటారు కదా! అప్పుడైతే మాత్రం ఈ గుడి చాలా సరిపోతుందనమాట. వేసిన స్వాములందరికీ కూడాను ఇంకా ఇక్కడే సన్నిధానంగా చేసుకోవడానికి. ఇంకొక సైడ్ వచ్చేసి గంట స్తంభం దగ్గర ఇలాగ రాతి విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇవి 18 మెట్లనమాట. ఈ 18 మెట్లు ఇంకా శబరిమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే కట్టారు. చూడండి గంధం బొట్లతో ఇంకా కుంకుమ బొట్లతో అయ్యప్ప స్వామి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉన్నారు కదా! ఇక్కడ కొంచెం సేపయితే మేము కూర్చున్నాము. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. రిలాక్స్‌గా ఉందని చెప్పేసి. నెక్స్ట్ డే వచ్చేసి ఈశ్వరుడి కోలనమాట. స్టార్టింగ్‌లోనే ఇలా చిన్న విగ్రహం అయితే ఉంది. మరి ఈ విగ్రహం ఏమనేది నాకైతే తెలీదు. ఇక్కడి నుంచి ఇలా స్టార్టింగ్ అయితే వెళ్తుంది. మొత్తం ఇక్కడ 3, 4 విగ్రహాలు గుళ్ళైతే పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్‌లో కాళ్ళైతే టెంపుల్‌కొచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి మర్రి చెట్టు అనేది ఎక్కడైనా కానీ శివాలయంలో మర్రి చెట్టు అనేది కామనే. ఎందుకంటే త్రిమూర్తులు అక్కడ కొలువై ఉంటారు అంటూ ఉంటారు కదా! ఇక పంచముఖేశ్వర స్వామి ఆలయం అంట ఇది. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఏంటో కానీ ఇక్కడ గుళ్ళన్నీ కూడాను చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ప్లేసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మనసు ఇప్పుడు బాలేనప్పుడు డిస్టర్బింగ్‌గా ఉండేటప్పుడు ఇక్కడికొచ్చి కూర్చుంటే అస్సలు మనసులోని బాధ అయితే మాత్రం పోతూ ఉంటుందన్నమాట. చూసారా గుడి ఎంత పెద్దదిగా ఉంది. ఇక్కడ అమ్మవార్లు చూసారా ఎలా అయితే ఉన్నారో. ఇక్కడ గేట్ తీసి చూపిద్దామన్నా కూడా అవ్వదు. ఎందుకంటే లాక్ అయితే వేసేశారు. ఇక్కడ అమ్మవార్లందరూ కూడాను ఒక చిన్న గుడిలాగా ఉండి ఇక్కడైతే పెట్టారనమాట. ఈ అమ్మవారు మరి ఏ అమ్మవారైతే నాకైతే తెలీదు. చెరుగ్గడ ఉన్నట్టుంది. మరి చెరుగ్గడ అంటే లలితాదేవి అనే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఈ పక్కనే ఇంకా చిన్న బొమ్మ అయితే విగ్రహం అయితే ఉందనమాట. ఫస్ట్ 2 గుడిలో కానీ జనమైతే లేరు. ఇక్కడైతే కొంచెం జనమైతే ఉన్నారు. అలాగే ఈ సైడ్ నుంచి వెళ్తుంటే లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఈ ద్వారం నుంచి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట లోపలికి. ఫస్ట్ వినాయకుడు అయితే వస్తూ ఉంటారనమాట. ఈ ద్వారం వచ్చేసి చాలా చిన్నదిగా అయితే ఉంది. లోపలికి ఎలా వెళ్ళాలో అటు సైడ్ నుంచి 2 వైపుల నుంచి ద్వారం అయితే ఉంది ఎంట్రీకి. ఫస్ట్ వినాయకుడు అయితే వచ్చారు కదా! అతనికైతే అభిషేకం అయితే అవుతుంది. కరెక్ట్‌గా అయితే నేను వెళ్ళాను. నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారు. గరికి పూస ఇంకా నీళ్ళతోటి అభిషేకం అయితే చేస్తున్నారు. కొంచెం సేపు అక్కడే ఉండి స్వామికి అయితే మొక్కుకున్నాను. ఇలాగ పాలతోటి అక్కడే పక్కన కూడాను గులాబీ పువ్వులు అయితే అమ్ముతున్నారు. ఆ ఊరు చెప్పాను కదా! మల్లె పువ్వులకి, గులాబీ పువ్వులకి చాలా ఫేమస్ అనమాట. ఆ పక్కనే పెద్ద పెద్ద తోటలు అయితే ఉన్నాయి. అలాగే అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడేమో అదే శివలింగంకి అయితే అభిషేకం అవుతుంది. పాలతోటి, నీళ్ళతోటి కూడాను. ఆ రోజు స్వామివారి రోజు కాకపోయినా కూడాను జనం చూసారా ఎంతమంది అయితే వచ్చారో విగ్రహానికి అదే పరమేశ్వరునికి అభిషేకం అయితే చేసుకోవడానికి. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైనదట. టెంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. అన్ని మట్టి రాళ్ళతోటే కట్టారనమాట. టెంపుల్ అనేది కూడాను మొత్తం నల్లరాతి అనమాట. టెంపుల్ అనేది కూడా మొత్తం నల్లరాతితో అయితే కట్టారనమాట. ఇక్కడ కూడాను కొంతసేపు ఉండి శివయ్యకి అభిషేకం చేస్తూ ఉన్నారు. కన్నుల పండగగా అయితే అనిపించిందనమాట. అలా అభిషేకం అయితే చేస్తూ ఉంటుంటే మేము కూడాను పాల ప్యాకెట్ ఇంకా కొబ్బరికాయ ఇంకా అవి తీసుకుని వెళ్ళామనమాట. తీసుకుని వెళ్ళి అభిషేకం అయిపోయిన తర్వాత కొంచెం అటు సైడ్ వెళ్ళి ఇక్కడ ఉయ్యాల అయితే కనిపించింది. దేవుళ్ళందరినీ కూడా చిన్న చిన్న విగ్రహాలని ఉయ్యాల్లో పెట్టి ఉయ్యాలైతే ఊపుతున్నారు. నేను కూడా కొంచెం ఉయ్యాల అయితే ఊపాననమాట. మా ఆయన నేనును. ఇంకొక సైడ్ ఇక్కడ గుడులన్నీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి సైడ్లకైతే ఉన్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ముందుగానే ఈ చిన్న నల్ల విగ్రహాన్ని అయితే బయట పెట్టారు. ఇక్కడ నీళ్లు కూడా పెట్టారు. ఇంకా అభిషేకం చేయడానికి ముందుగానే అనమాట. మేము కూడా ఒక చెంబుతోటి రాగి చెంబుతోటి స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాము. అభిషేకం చేసుకున్న తర్వాత ఇంకొక అటు సైడ్ అయితే వెళ్ళాము. అటు చెరువు అయితే ఉంది. చెరువు ఉంటే అనమాట ఇక్కడ ఇదంతా ప్రహరీ గోడలాగా ఉందనమాట. ఆ గోడలకన్నిటికీ కూడా ఇలాగా అవతారాలన్నీ కూడా ఉన్నాయి. ఈ అవతారాలన్నీ మరి ఏంటో నాకైతే తెలీదు. అమ్మవారి అవతారాలు ఇంకా అన్ని అవతారాలు కూడా ఉన్నాయి. దుర్గాదేవి అవతారాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ పడవ కూడా ఉంది. హంస పడవ. కాకపోతే అది ఇప్పుడైతే యూజ్ చేయలేనట్టుంది. ఇక్కడ చూడండి పడవకి ఎంత గతి అయితే పెట్టిందో షెడ్లో పెట్టేసి ఇంకా మూసేశారు. ఇంకా కొనల్లో నీరైతే ఉంది. కాకపోతే ఎక్కువగా నీరు లేదు. ఆ నీరంతా కూడాను అస్సలేం బాలేదు. నాచు పట్టేసింది. చూసారు ఈ ప్రహరీ గోడ అంతా
కూడా అన్ని దేవుళ్ళే ఉన్నాయి. దేవుళ్ళుండి అక్కడ ఒక పెద్ద మూ స బాగా మూలల సైడ్ ఏమో పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టారు. ఇవన్నీ కూడా చూసుకుని అయితే టెంపుల్ అన్ని విజిట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఇక్కడ ఉప్మా అయితే పెట్టారు. మేము కొంచెం లేట్ అయితే మాత్రం మాకైతే మాత్రం ఉప్మా టిఫిన్ ఉండకపోదునమాట. అంత అప్పటికే బాగా అయితే ఆకలి అయితే వేస్తుంది. ఇంకా మేము వచ్చేసరికి ఉన్న చుట్టాలందరూ కూడా టిఫిన్ చేసేసారు. లాస్ట్కి అయితే ఉందన్నమాట. ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పేసి మేమైతే కొంచెంగా వేసుకుని దాన్ని మేము ముగ్గురం అయితే షేర్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా మా పాపకైతే ఈ బొమ్మలు అయితే మాత్రం తప్పవు. తను తినాలంటే మాత్రం ఫోన్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా. తను తిన్నంత వరకు కూడా నేనైతే ఈ ఫోన్ అయితే ఇస్తాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఎందుకంటే 3-4 ఇళ్ళ వాళ్ళు అయితే చెప్పారు కదా, ఒకే దగ్గర ఉండిపోతే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి ఒక్కొక్క పూట ఒక్కొక్కళ్ళ దగ్గర అయితే భోజనం చేశాము. ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసి మటన్ అయితే పెట్టారు. మటన్, చికెన్ ఇంకా బిర్యానీ ఇంకా పెట్టారు. బిర్యానీ అయినా మటన్ అయినా అన్నీ ఒకేసారి అయితే తినలేము కదా, ఉన్నప్పుడు తినాలనిపించదు, లేనప్పుడు కావాలనిపిస్తుంటుంది. అక్కడ ఇంకా మధ్యాహ్నం కూడా లంచ్ చేసాము. లంచ్ చేసి మధ్యాహ్నం అయితే బయలుదేరిపోయాము. అప్పటికి ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం వర్క్ అయితే ఉంది. కరెంటు కూడా లేదు. మా పాపని అయితే తీసుకెళ్ళాం కదా, తనైతే అస్సలు ఉండలేదు. మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరిపోయాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్